అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆదిత్రి గ్రూప్ వారి ఫ్రాంచైజ్ అవకాశానికి సంబంధించిన ఒక సమాచార పత్రాన్ని చూద్దాం. అవునండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఇదొక బిజినెస్ మోడల్ అన్నమాట. దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అసలు ఏంటి దీని కథ అని. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ ఫ్రాంచైజ్ అసలు ఎలా పనిచేస్తుంది, భాగస్వామి అయితే లాభాలేంటి, నియమాలేమైనా ఉన్నాయా, ఎవరికిది కరెక్ట్గా సెట్ అవుతుంది, ఇవన్నీ చూద్దాం. కరెక్ట్. ముందు ఆదిత్రి గ్రూప్ గురించి మాట్లాడుకుంటే 2016లో స్టార్ట్ అయ్యారు. అవును, వాళ్ల ఫోకస్ అంతా సరసమైన ధరల్లో క్వాలిటీ స్మార్ట్ హోమ్స్ ఇవ్వడం మీద ఉంది. వాళ్ళ ఆశయం కూడా చాలా పెద్దదే. 500 మందిని మల్టీ మిలియనీర్లుగా, 25,000 మందిని మిలియనీర్లుగా చేయాలట. అబ్బో, అది చాలా పెద్ద టార్గెట్. నిజంగా వాళ్లు ఇప్పటిదాకా సాధించింది చూస్తే 6,000కు పైగా కస్టమర్లున్నారట. 130,000కు పైగా గ్లోబల్ అసోసియేట్ నెట్వర్క్ ఉంది. 15 రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టులు, అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం అప్రూవల్ అన్నమాట. అది కొనేవాళ్లకి కొంత నమ్మకమిస్తుంది కదా. ఖచ్చితంగా 1.5 కోట్లకు పైగా స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేశారు. అంతేకాదు, 2021లో సౌత్ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెవలపర్ అవార్డు కూడా వచ్చింది. అంటే గ్రోత్ బాగుందని చెప్పాలి. మరి ఇంత సక్సెస్ వెనుక కారణాలేమై ఉంటాయి? ఈ పత్రంలో ఏమైనా చెప్పారా? చెప్పారు. వాళ్ళకి 100% ల్యాండ్ ఓనర్షిప్ ఉంది. సొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిషనరీ, ఇవన్నీ వాళ్ళవే. అంటే బయట వాటి మీద ఆధారపడాల్సిన పని తక్కువేమో. అంతే, ఎఫిషియెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ఏపీ, తెలంగాణలో కీ లొకేషన్స్ లో ప్రాజెక్టులున్నాయి. ఇవన్నీ ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి కూడా ప్లస్ పాయింట్సే కదా. అవును, ఒక భరోసా ఉంటుంది. వాళ్ళెలాంటి ప్రాపర్టీస్ ఆఫర్ చేస్తున్నారంటే, హై రైస్ గేటెడ్ కమ్యూనిటీస్, ప్రీమియం ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ 3-స్టార్ స్టూడియో అపార్ట్మెంట్స్, ప్రీమియం విల్లాలు, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ కస్టమర్ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేయొచ్చు. అదే, అంతా బాగుంది. మరి ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే అంటే ఎవరు దీనికి కరెక్ట్ క్యాండిడేట్స్? దీని ప్రకారం రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు, ఓకే, ఫ్రీలాన్సర్లు, ఛానల్ పార్ట్నర్స్, చిన్న బిజినెస్ ఓనర్స్, మంచి నెట్వర్క్ ఉన్నవాళ్లు, ముఖ్యంగా సేల్స్, క్లయింట్ రిలేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. వాళ్ళకిది సూట్ అవుతుందంటున్నారు. సరే, అసలు సొంతంగా కాకుండా ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మేజర్గా ఆదిత్రి గ్రూప్ బ్రాండ్ నేమ్ వాడుకోవచ్చు, అదొక పెద్ద ప్లస్. గుర్తింపు ఉంటుంది కదా. అవును, అలాగే బిజినెస్ స్ట్రాటజీస్లో కొంత ఫ్రీడమ్ ఉంటుందట. పర్ఫార్మెన్స్ బేస్డ్గా అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ అంటున్నారు. మైక్రో మేనేజ్మెంట్ లేకుండా గైడెన్స్, సపోర్ట్ ఉంటుందట. అంటే వాళ్ళ ఏరియాలో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ కూడా ఉంటాయా? ఉంటాయంటున్నారు. వాళ్ళకి కేటాయించిన ఏరియాలో ప్రత్యేక హక్కులుంటాయి. ఈ ఇన్కమ్ పొటెన్షియల్ అన్నారు కదా, కొంచెం వివరంగా చెప్తారా? ఎలా సంపాదించొచ్చు? ప్రతి సేల్ మీద 4% కమిషన్ ఇస్తారట. 4%. దానితో పాటు అదనంగా 20,000 రూపాయలు అలాట్మెంట్ ఇన్సెంటివ్ అని కూడా ఇస్తారట. ఓ, అంటే సేల్ కన్ఫర్మ్ చేసినందుకా? బహుశా బుకింగ్ ఫైనలైజ్ చేసినందుకు ఇచ్చే బోనస్ లాంటిదేమో. సరే, ఉదాహరణకు నెలకు 50 లక్షల సేల్స్ చేస్తే వాళ్ళ అంచనా ప్రకారం దాదాపు 2,20,000 దాకా సంపాదించొచ్చు. ఈ 4% కమిషన్ ఇండస్ట్రీ స్టాండర్డ్తో పోలిస్తే ఎలా ఉందో చెప్పలేదు గాని. అవును, అది చెప్పలేదు. కానీ ఆ 20,000 అదనపు ప్రోత్సాహకం కొంచెం అట్రాక్టివ్గా ఉంది. నెలవారీ సపోర్ట్ గురించి కూడా మెన్షన్ చేశారు కదా, అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అవును, అది పూర్తిగా పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నెలకి ఒక సేల్ చేస్తే గోల్డ్ లెవెల్ 40,000 సపోర్ట్ వస్తుంది. ఓకే, 2 సేల్స్ డైమండ్ చేస్తే 1,00,000 రూపాయలు, 3 సేల్స్ ప్లాటినం చేస్తే 1,80,000 వరకు సపోర్ట్ ఇస్తారట. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఆఫీస్ రెంటో, స్టాఫ్ శాలరీలు, టెలికాలర్స్, మేనేజర్, యాడ్స్ ఖర్చులు, వీటికి హెల్ప్ అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ కండిషన్స్ ఉన్నాయంటున్నారు. ఉన్నాయి. 1, ఇది అన్ని ఏరియాల్లో ఇవ్వరట, కొన్ని సెలెక్టెడ్ ఏరియాలకే. రెండోది ఇది మ్యాక్సిమం 3 సేల్స్ వరకే. ఆ పైన చేసినా ఇదే అమౌంట్. ఆ నెలలో అసలు సేల్స్ లేవనుకోండి, అప్పుడు సపోర్ట్ ఉండదు, ఆగిపోతుంది. కాబట్టి ఇది గ్యారంటీడ్ ఇన్కమ్ కాదు, జస్ట్ పర్ఫార్మెన్స్కి ఇన్సెంటివ్ లాంటిది. అంటే నిలకడగా సేల్స్ ఉంటేనే ఈ బెనిఫిట్ అన్నమాట. మరికొన్ని రూల్స్ కూడా ఉన్నాయి కదా, కస్టమర్ క్రెడిట్ విషయంలో గొడవలు రాకుండా. దానికోసం ఫస్ట్ కాంటాక్ట్ ప్రిన్సిపల్ అని పెట్టారు. అంటే ఒక కస్టమర్ని ప్రాజెక్ట్కి అఫీషియల్గా, అంటే సైట్ విజిట్ ద్వారానో, డాక్యుమెంట్ ద్వారానో ఎవరు ముందు పరిచయం చేస్తే ఆ సేల్ క్రెడిట్ వాళ్లకే వెళుతుంది. ఓకే, ఇది పార్ట్నర్స్ మధ్య క్లారిటీ కోసం. అవును.
అఫీషియల్ సైట్ విజిట్స్ కూడా రిజిస్టర్డ్ ఫ్రాంచైజీ పార్ట్నర్సే చెయ్యాలట, వేరే వాళ్ళు చెయ్యకూడదు. మరి సేల్ అయిపోయాక ఏదైనా కారణం వల్ల కస్టమర్ క్యాన్సిల్ చేసుకుంటే కమిషన్ సంగతేంటి? సేల్ అగ్రిమెంట్ అయిపోయాక కస్టమర్ వాళ్ల రిఫండ్ పాలసీ ప్రకారం వెనక్కి తగ్గినా కూడా ఫ్రాంచైజీ పార్ట్నర్ కమిషన్కి వచ్చిన ప్రాబ్లం లేదట, సేఫ్టీ ఉంటుంది అంటున్నారు. అది మంచి విషయమే. ఆఫీస్ సెటప్ ఎలా ఉండాలి? బ్రాండ్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఒక డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ ఉండాలి. కనీసం ఒక్కరిద్దరు స్టాఫ్ ఉండాలట. సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్, టెలికాలర్ లాంటివాళ్లు. ఒప్పందం ఎన్ని రోజులుంటుంది? మధ్యలో మానేయొచ్చా? స్టార్టింగ్ అగ్రిమెంట్ 6 నెలలు. పర్ఫార్మెన్స్ బాగుంటే ఎన్యూ చేస్తారు. ఓకే. ఆహా, అవేలా ఉంటాయి? కంపెనీయే ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తుందట. వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ రివ్యూస్ ఉంటాయి. కొన్ని ట్రైనింగ్ క్లాసులు, ప్రమోషనల్ ఈవెంట్స్కి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అంటే దీనికోసం కూడా టైం స్పెండ్ చేయాలి. ఖచ్చితంగా. సరే, మొత్తం మీద చూస్తే ఇదొక స్ట్రక్చర్డ్ ఆపర్చునిటీ లాగే ఉంది. గుర్తింపున్న బ్రాండ్, క్లియర్ ఇన్కమ్ ప్లాన్, కండిషన్స్తో కూడిన సపోర్ట్. అవును, అన్నీ ఉన్నాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కూడా ఉన్నాయి. కస్టమర్ ఓనర్షిప్ రూల్స్ క్లియర్గా ఉన్నాయి. ఈ మంత్లీ సపోర్ట్ అనేది అందరికీ అన్నిసార్లు వర్తించకపోవచ్చు. కంపెనీ యాక్టివిటీస్లో తప్పకుండా పాల్గొనాలి. ఇవన్నీ కీలకమే. ముగింపుగా నాకు ఆలోచనొస్తుంది. ఈ పత్రంలో ఒకవైపు మైక్రో మేనేజ్మెంట్ లేని గైడెన్స్ ఇస్తామంటున్నారు. అవును. మరోవైపు వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ రివ్యూస్, ట్రైనింగ్స్కి కంపల్సరీ అటెండెన్స్ అంటున్నారు. నిజమే. మరి ప్రాక్టికల్గా ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి నిజంగా ఎంత స్వేచ్ఛ ఉంటుందనేది ఆలోచించాల్సిన విషయం గదా. ఖచ్చితంగా. అది ఆచరణలో ఎలా ఉంటుందో చూడాలి.